ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఇస్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. ఏమున్నాయి? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఇన్హెరిటెన్స్. ఇందులో మనకి వేరియస్ టైప్స్ ఏమున్నాయి? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కియల్, సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కియల్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇవి సింగిల్ ఇన్హెరిటెన్స్. రెండోది ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఓకే. ఇంకోటి ఉంది సైక్లిక్ ఇన్హెరిటెన్స్ అని, అది తర్వాత డిస్కస్ చేస్తాను. బేసిక్గా ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఏమున్నాయి? సింగిల్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అని కాన్సెప్ట్ ఉంటుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్ చూడండి. సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఏముంటుంది? సపోజ్ ఇక్కడ నాకు ఒక క్లాస్ ఉంది. ఓకే. ఏ అనేది క్లాస్. ఓకే. ఏ అనే క్లాస్ నుంచి కొత్తగా నేను ఏం డెరైవ్ చేస్తున్నాను? బి అనే క్లాస్ డెరైవ్ చేస్తే దీన్ని మనం ఏమని చెప్తారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమంటారు ఇక్కడ? సింగిల్ ఇన్హెరిటెన్స్. యాక్చువల్లీ ఇయర్ యూఆర్ డెరైవింగ్ బి ఫ్రమ్ ఏ. ఈ బి దేని నుంచి వస్తుంది? ఏ నుంచి వస్తుంది. ఏని ఏమని చెప్తారు? సూపర్ క్లాస్ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఇక్కడ సూపరు అనొచ్చు, పేరెంట్ అనొచ్చు, బేస్ అనొచ్చు. జనరల్గా పైథాన్లో నోటేషన్ ఏమిటంటే సూపర్ క్లాస్ అంటాం. ఏమని చెప్తాం ఇక్కడ? సూపర్ క్లాస్. ఈ దీన్ని ఏమని చెప్తాం? సబ్ క్లాస్. దీని ఏమని చెప్తారు ఇక్కడ? సబ్ క్లాస్. ఫాలో అవుతున్నారా? ఇదే క్లాస్, ఇది సూపర్ క్లాస్. ఇదే క్లాస్, ఇది సబ్ క్లాస్. సూపర్ క్లాస్, రెండోది ఏముంది? సబ్ క్లాస్. ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ తేజో క్లాస్ రాశాడు, లేదా ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది. అతను సక్సెస్ఫుల్గా కంపైల్ చేశాడు. ద ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్ వెల్. ఇప్పుడు హనూక్ ఏం చేయొచ్చు? ఈ కెన్ ఎక్స్టెండ్ ఏ క్లాస్ నుంచి, ఏ అనే క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఆ, ఇప్పుడు ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఇందులో ఏ మెథడ్ ఉంది? ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఈ క్లాస్లో ఏ మెథడ్ ఏముంది? ఎఫ్ అనే మెథడ్ ఉంది. దీని ఆల్రెడీ ఆ మెథడ్ అనూప్ యూజ్ చేసుకోవాలి. మళ్ళీ సొంతంగా రాయక్కర్లేదు. ఆల్రెడీ తేజ రాసిన క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్తాం? ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని వల్ల వచ్చేటువంటి మనకి బెనిఫిట్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ. ఇందులో వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏమిటి? కోడ్ రీయూజబిలిటీ. గుర్తుపెట్టుకోండి. ఇన్హెరిటెన్స్ అంటే దాని వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏమిటి మనకి? కోడ్ రీయూజబిలిటీ. ఇప్పుడు ఎవరు రాశారు ఈ క్లాసు? ఈ క్లాస్ ఎవరు రాశారు? సపోజ్ తేజ రాశారు. ఓకే. తేజ రాసిన క్లాస్ని ఎవరు ఎక్స్టెండ్ చేస్తున్నారు? ఈ కెన్ ఎక్స్టెండ్. అను కెన్ యూజ్ ఇట్. అనుకి ఏం చేయొచ్చు? యూజ్ చేయొచ్చు. ఓకే. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి? దీనివల్ల బెనిఫిట్ ఏంటి? తేజ రాసిన తేజ రాసిన క్లాసులో మెథడ్స్ ఆర్ మెంబర్స్. అవి ఎందులో వాడుకోవచ్చు? అనుకు రాసిన క్లాసులో యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఏమని చెప్తాం? ఇన్హెరిటెన్స్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ఇన్హెరిటెన్స్. దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏమిటి మనకి? కోడ్ రీయూజబిలిటీ. ఫాలో అయ్యారా? ఇక్కడ ఏమిటి? ఆంజనేయులు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏమిటి? కోడ్ రీయూజబిలిటీ. దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ.
కోడ్ రీయూజబిలిటీ. ఏ అనే క్లాస్ ఉంది, ఏ అనే క్లాస్ నుంచి కొత్తగా ఏం డెరైవ్ చేస్తున్నాం, బి అనే క్లాస్ డెరైవ్ చేస్తున్నాం. ఇలా ఉంటే బెనిఫిట్ మనం ఏమని చెప్తారు, ఇన్హెరిటెన్స్ అంటారు. ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఏమున్నాయి? సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ అండ్ హైబ్రిడ్. ఇక్కడ ఏ క్లాస్ నుంచి అయితే కొత్త క్లాస్ డెరైవ్ చేస్తారు, ఆ ఓల్డ్ క్లాస్ని ఏమని చెప్తారు, సూపర్ క్లాస్ అని కానీ పేరెంట్ క్లాస్ అని కానీ అంటారు. పేరెంట్ సూపర్ క్లాస్ అని కానీ పేరెంట్ క్లాస్ అని కానీ, అదే క్లాస్ అరుస్తుంది, పేరెంట్ క్లాస్ అని కానీ సూపర్ క్లాస్ అని కానీ అంటారు. న్యూ క్లాస్ అని ఏమని చెప్తాం, సబ్ క్లాస్ అని కానీ చైల్డ్ క్లాస్ అని కానీ డెరైవ్డ్ క్లాస్ అని కానీ అంటారు. ఓకే. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఒక సూపర్ క్లాస్ ఒకటి ఉంటుంది, దాని నుంచి ఇంకొక ఓన్లీ ఒక సబ్ క్లాస్నే డెరైవ్ చేస్తే దాన్ని ఏమని చెప్తారు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఏమిటి చెప్పండి, వాట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్? సూపర్ క్లాస్ ఒకటి ఉంటుంది, సూపర్ క్లాస్ నుంచి ఒకే ఒక సబ్ క్లాస్ డెరైవ్ చేస్తే ఈ ఇన్హెరిటెన్స్ని మనం ఏమని చెప్తారు, సింగిల్ ఇన్హెరిట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే. దీనికి ఒక కోడ్ ఒకటి రాదు. ఇది అర్థమైందా? వాట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్? సూపర్ క్లాస్ ఒకటి ఉంటుంది, దాని నుంచి ఒక సబ్ క్లాస్ డెరైవ్ చేస్తే దీన్ని మనం ఏమని చెప్తారు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీని ఏమంటారు అక్కడ, సింగిల్ ఇన్హెరిటెన్స్. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇన్హెరిటెన్స్ రావాలి, అది ఎంత బాగా యూజ్ చేయటం అనేది వస్తే కోడింగ్ అంతా ఈజీగా రాయొచ్చు. ఓకే. ఇప్పుడు న్యూ ఫైల్ తీసుకోండి. ఏ అనే క్లాస్ ఉంది, ఇందులో ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఏ మెథడ్ ఉంది? ఎఫ్. ఈ మెథడ్ ఏ మెథడ్ ఇది? ఇన్స్టెన్స్ మెథడ్. ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. ఇది సూపర్ క్లాస్ ఎఫ్, సూపర్ క్లాస్ మెథడ్ ఎఫ్. ఇప్పుడు నేనేం చెప్పాలి, క్లాస్ బి దేని నుంచి ఇన్హెరిటెన్స్ చేయాలి, ఏ నుంచి ఇన్హెరిటెన్స్ చేయాలి. ఇది ఏ ఇన్హెరిటెన్స్? ఏ ఇన్హెరిటెన్స్? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్. రైట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో నేను ఇంకో ఎన్ని మెథడ్స్ అయినా నేను డిఫైన్ చేసుకోవచ్చు. ఎందులో డిఫైన్ చేశాను, జీ అనేది మెథడ్ ప్రింట్. ఈ మెథడ్ ఎందులో ఉంది, డెరైవ్డ్ సబ్ క్లాస్లో ఉందా, అదే సబ్ క్లాస్లో ఉందా సూపర్ క్లాస్లో ఉందా మెథడ్? జీ అనే మెథడ్ సబ్ క్లాస్లో డిఫైన్ చేస్తున్నాను. సబ్ క్లాస్ మెథడ్ జీ. ఓకే. ఇది ఇప్పుడు ఏ ఇందులో ఉంది, సూపర్ క్లాస్ బిలో డిఫైన్ చేయలేదు. ఎక్కడ డిఫైన్ చేసాం, ఏలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను ఏకి ఏ క్రియేట్ చేసుకోవచ్చు, బి ఏమని చెప్పాను, బి డాట్ ఎఫ్, బి డాట్ సి. ఒకసారి లెట్ us రన్ దిస్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ, అవుట్పుట్ ఏమొచ్చింది, సూపర్ క్లాస్ మెథడ్ ఎఫ్, సబ్ క్లాస్ మెథడ్ జీ. ఇది వచ్చింది కదా. ఇప్పుడు నౌ కమ్ టు ద ప్రోగ్రామ్. ఈవేళ నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్హెరిటెన్స్ చెప్పాలి, రెడీగా ఉండండి. ఇప్పుడు ఏ అనేది ఏ క్లాసు, ఏ అనేది ఏ క్లాసు, సూపర్ క్లాస్. రైట్. ఏ అనేది ఏ క్లాసు. ఇక్కడ నేను ఏ అని పెట్టుకున్నాను, బెస్ట్ మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి కీవర్డ్. ఇందులో నేను ఒక మెథడ్ డిఫైన్ చేశాను. ఏమిటా మెథడ్, ఎఫ్. ఎప్పుడైతే సెల్ఫ్ అని చెప్పామో అదే మెథడ్ ఇన్స్టెన్స్ మెథడ్. ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. ఇక్కడ మనం ఏం చెప్పాం, సూపర్ క్లాస్ మెథడ్ ఎఫ్ అని చెప్పాం. ఇప్పుడు క్లాస్ బి దేని నుంచి డెరైవ్ అయింది, ఏ నుంచి. రైట్. వాట్ ఈస్ బి? బిని ఏమని చెప్పచ్చు, సబ్ క్లాస్ అంటాం. ఏమని చెప్తాం,
యాక్చువల్ సబ్ గా క్లాస్. ఎఫ్ అనేది ఎక్కడ డిఫైన్ అయింది? ఏలో ఉంది కదా, అది బిలో డిఫైన్ చేసిందా? కాదు. బట్ బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుంచి ఏ డెరైవ్ అయింది నుంచి? కాబట్టి బి ఇన్హెరిట్స్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్. అంటే ఏలో ఉన్న మెంబర్స్ ని మెథడ్స్ ని ఎందులో యూజ్ చేసుకోవచ్చు? బిలో యూజ్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ రైట్ ఇట్ అగైన్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్, ఇప్పుడు వాట్ ఈస్ మై స్మాల్ బి లేదా B1 అన్నాం. వాట్ ఈస్ B1? B1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద క్లాస్ బి. బి అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ చెప్పాం. ఇక్కడ హియర్ ఐఎమ్ ఇన్వోకింగ్ ద మెథడ్, హియర్ ఐఎమ్ కాలింగ్ ద మెథడ్ ఎఫ్, దో ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ బి. బికాస్ when you derive the class B from A, B inherits the members as well as methods into B. అంటే ఆటోమేటిక్గా దేని నుంచి ఇన్హెరిట్ అవుతాయి? ఏ నుంచి ఇన్హెరిట్ అవుతాయి. ఏమండి, ఇక్కడ ఓల్డ్ క్లాస్ అని ఏమని చెప్తారు? సూపర్ క్లాస్ అంటారు. న్యూ క్లాస్ అని ఏమని చెప్తాం? సబ్ క్లాస్ అంటాం. నౌ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ సబ్. మీరు అడగచ్చు, మరి సూపర్ క్లాస్ క్రియేట్ చేసుకోకూడదా? యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు B1.F అంటే ఏ మెథడ్ కాల్ అవుతుంది? సూపర్ క్లాస్ మెథడ్. అంతే కదండి. ఎఫ్ అనేది ఎక్కడ డిఫైన్ అయింది? ఎఫ్ ఎక్కడ డిఫైన్ అయింది? సూపర్ క్లాస్. ఏలా రైట్. క్లాస్ ఏ అనేది ఇదే క్లాస్, ఇది సూపర్ సూపర్ క్లాస్. క్లాస్. ఏమండి, ఈ మెథడ్ ని నేను ఎందులో వాడుకుంటున్నాను? ఐఎమ్ కాలింగ్ ద మెథడ్ ఫ్రమ్ బి నుంచి వాడుకోవచ్చు. ఎఫ్ కాల్ చేశాను, అట్ ద సేమ్ టైం జీ కాల్ చేశాను. ఇప్పుడు ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఎందుకు సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది? ఒక సూపర్ క్లాస్ ఉండాలి, ఒక సబ్ క్లాస్ ఉండాలి. అర్థమైందా? ఒక సూపర్ క్లాస్ సబ్ క్లాస్ ఉంటే అదే ఇన్హెరిటెన్స్, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. Single. గుర్తుపెట్టుకోండి, ఈ ఏ అనే క్లాసు దేని నుంచి డెరైవ్ అవ్వకూడదు. ఓకే, ఏ అనేది దేని నుంచి డెరైవ్ అవ్వకూడదు. ఫాలో అవుతున్నారా? ఏ అనే ఇప్పుడు ఏదో ఏదో సి అనే క్లాస్ నుంచి డెరైవ్ అనుకోండి, ఇట్స్ నాట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అది ఇన్హెరిటెన్స్ అవ్వదు, సింగిల్ ఇన్హెరిటెన్స్ అవ్వదు. ఇది అర్థమైందా? వాట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్? ఆంజనేయులు, వాట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్? ఇక్కడ ఏ క్లాస్? ఆంజనేయులు లాగిన్ అయ్యాడు అంతే. ఓకే, ఇంకెవరున్నారు? రామ్, ఇప్పుడు ఏ క్లాస్? సూపర్ క్లాస్. రైట్. ఇప్పుడు దాని నుంచి ఏం డెరైవ్ చేసాం? బి. సబ్ ఫాలో క్లాస్. అవుతున్నారు. ఇప్పుడు ఎఫ్ ఎందులో డిఫైన్ అయింది? ఏలో ఉంది. ఆ ఏలో. ఎఫ్ నేను ఇందులో వాడుకుంటున్నాను. యాక్చువల్గా కోడ్ ఇందులో రాయలేదు, బట్ స్టిల్ వీ కెన్ యూజ్ ఇట్. ఈ ఇన్హెరిటెన్స్ అని మనం ఏమని చెప్తాం? క్లాస్ బి. క్లాస్ బి సబ్ క్లాస్ అవుతుంది. క్లాస్ బి సబ్ క్లాస్. ఏమవుతుంది? సబ్ క్లాస్. సబ్ క్లాస్. ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ సింగిల్ అంటారు. ఇన్హెరిటెన్స్. ఇది అర్థమైతే నెక్స్ట్కి ఎస్ వెళ్ళొచ్చా? ఎస్ సార్. శ్రావ్య, ఫాలో అయ్యారా? ఇప్పుడు నాకు సార్ అయ్యాం సార్. మళ్ళీ చెప్పనా? నాకు అర్థం కాలే, వినపడలే. ఆ, ఫాలో అయ్యారా? చెప్పండి సార్. చెప్పండి మళ్ళీ సార్. ఓకే. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పండి. చూడండి. ఆ, ఇప్పుడు చూడండి ఒక్కసారి. ఇదేం మళ్ళీ కొత్తది వైట్ బోర్డ్ లాగిన అవుతుందా ఏమిటి? చూడండి, ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి శ్రావ్య? ఇది ఏ అనే క్లాస్ ఉంది. ఓకే, దాని నుంచి ఇంకో క్లాస్ డెరైవ్ చేస్తున్నాను. ఇగో బి అనేది ఏమిటి? కొత్త క్లాస్ డెరైవ్ చేశాను. ఇలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? బి దేని నుంచి డెరైవ్ అయింది? బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ ఏ అనే క్లాస్ నుంచి. ఈ ఓల్డ్ క్లాస్ ఉందే, ఉమ్, ఏని ఏమని చెప్తారు? సూపర్ క్లాస్ అనొచ్చు. ఏమనొచ్చు? సూపర్ సూపర్ అనొచ్చు, పేరెంట్ అనొచ్చు, బేస్ అనొచ్చు. ఓకే, ఈ సబ్ క్లాస్ ఉందే, ఈ సబ్ క్లాస్ని సబ్ క్లాస్ అంటాం. కొత్త క్లాస్ని ఏమని చెప్తారు ఇక్కడ? సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ చైల్డ్. క్లాస్ ఆర్ డెరైవ్డ్. జనరల్గా C++లోను వీటిలో బేస్ డెరైవ్డ్ అనే పదాలు వాడతారు. జావాలోను ఈ పైథాన్ వాటిలో సూపర్ సబ్ అనే వర్డ్స్ వాడతారు. ఏది వాడచ్చు? సూపర్ క్లాస్, సబ్ క్లాస్. ఇందులో ఓల్డ్ క్లాస్ ఏది? ఏ. ఏ కొత్త క్లాస్ ఏది? బి. బి. ఇలా ఉంటాయి. అంటే ఈ బి ఎన్ని క్లాసుల నుంచి డెరైవ్ అవుతుంది?
ఒక్క క్లాస్ ఒక నుంచి క్లాస్ నుంచి. అలా ఉండాలి. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ మళ్ళీ దేని నుంచి డెరైవ్ అయ్యి ఉండకూడదు. ఫాలో అవుతున్నారా? అలా ఉంటేనే దీన్ని ఏమని చెప్తారు? సబ్ ఇన్హెరిటెన్స్. క్లాస్. ఓకే సో ఓకే. సింగిల్ ఇది ఇన్హెరిటెన్స్. రైట్, సింగిల్ ఇన్హెరిటెన్స్ లో మీరు క్లాస్ దేని నుంచి అయితే డెరైవ్ చేస్తారో ఆ క్లాస్ ప్రీవియస్ గా డెరైవ్ అయ్యి ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఏ ఇన్హెరిటెన్స్ అది? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇందులో నేను ఏ అనే క్లాస్లో ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఎఫ్ అనేది ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. ఏలో డిఫైన్ చేసింది ఉంది. నేను బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుంచి డెరైవ్ అయింది. ఇందులో నేను జి అనేది మెథడ్ రాసుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా ఎఫ్ అనేది ఎందులో డెరైవ్ అయింది, ఎందులో ఉంది, ఎందులో డిఫైన్ అయ్యి ఉంది? బిలో ఉందా, ఏలో ఉందా? ఏలో ఉంది. ఏలో ఉంది. కానీ బి దేని నుంచి డెరైవ్ చేసాం? ఏ నుంచి డెరైవ్ ఏ నుంచి. చేసాం కనుక ఏలో ఉన్న అట్రిబ్యూట్స్ అంటే మెంబర్స్, అలాగే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ ఎందులో వాడుకోవచ్చు? బిలో వాడుకోవచ్చు. ఓకే, అంటే ఏలో రాసిన కోడ్ని నేను ఎందులో యూజ్ చేసుకుంటున్నాను? బిలో యూజ్ బిలో. చేసుకుంటున్నాను. ఉంటే దీన్ని ఏమని చెప్తారు? ఇన్హెరిటెన్స్ అంటారు. ఇది అర్థమైందా? ఏ ఇన్హెరిటెన్స్ దట్టు? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఏ ఇన్హెరిటెన్స్ అది? సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్. ఫాలో అయ్యారా శ్రావ్య? Yes, sir. సార్. యా ఇప్పుడు సార్. నాకు ఇప్పుడు నాకు ప్రోగ్రాంలో చూడండి. ఇప్పుడు నేను ఏం డిఫైన్ చేశాను? ఏం డిఫైన్ చేశాను? ఏ ఏ ఏ ఏ క్లాస్ ఇది? Okay. సూపర్ సూపర్. క్లాస్. సూపర్. సూపర్. ఏ క్లాస్ ఇది? సూపర్ క్లాస్. పేరెంట్ ఇందులో క్లాస్. పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ ఆర్ సూపర్. వెరీ గుడ్. ఇప్పుడు ఎఫ్ అనేది మెథడ్ ఇందులో డిఫైన్ చేశాను. ఓకే, ఇది ఏ మెథడ్? ఇన్స్టెన్స్. వెరీ ఇన్స్టెంట్. గుడ్. ఇన్స్టెంట్ కాదు, ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ మెథడ్. ఓకే, ఇప్పుడు సూపర్ క్లాస్ మెథడ్ ఏదో మీరు ఫంక్షన్ ఇక్కడ కోడ్ రాశాను, ఏదో సమ్ ప్రింట్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు వాట్ ఈస్ బి? వాట్ ఈస్ బి హియర్? చైల్డ్ క్లాస్. వెరీ గుడ్. చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్, నో ప్రాబ్లం. దేని నుంచి డెరైవ్ అయింది? ఏ ఏ. అది parenthesis లో చెప్పాలి. ఎందులో చెప్పాలి? Parenthesis లో. అంటే ఫస్ట్ ఏం చెప్పాలి? న్యూ క్లాస్ లేదా సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్. విత్ ఇన్ లో ఏం చెప్పాలి? సూపర్ క్లాస్ నేమ్ చెప్పాలి. ఏ క్లాస్ నుంచి అయితే మీరు బి డెరైవ్ చేసుకుంటున్నారో ఆ క్లాస్ నేమ్ చెప్పాలి. ఇప్పుడు ఇందులో జి అనే మెథడ్ చెప్పుకున్నాను. ఆ మెథడ్ ఏది కాల్ చేశాను? సబ్ క్లాస్ మెథడ్ జి అన్నాను. నా ఇప్పుడు నేను వాట్ ఈస్ B1? వాట్ ఈస్ బి B1? బి B1 ఏమిటి? ఆబ్జెక్ట్. B1 ఏంటి? ఆబ్జెక్ట్. కామెంట్స్ రాస్తాను చూడండి. B1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఏ క్లాస్ చెందింది? బిలాంగ్స్ టు ద క్లాస్ Sub class. సబ్ క్లాస్. సబ్ క్లాస్ చెప్పాలి. సబ్ క్లాస్ బి. అవునా? ఇప్పుడు నేను ఏది కాల్ చేస్తున్నాను? B1 F super class. ఎఫ్. సూపర్ క్లాస్ అని కాల్ చేయట్లేదు. సూపర్ No, no, క్లాస్ sir. లో ఉన్న మెథడ్ ని F నేను methods. ఎఫ్. వెరీ గుడ్. వీఆర్ కాలింగ్ ఆర్ ఇన్వోకింగ్ ద మెథడ్ ఎఫ్ కాల్ చేసాం. అంటే ఇప్పుడు సూపర్ క్లాస్ మెథడ్ ఎఫ్ అని వచ్చింది. ఇప్పుడు నేను జి ఎందులో కాల్ జి కాల్ చేశాను. జి ఎందులో చెప్పాం? బిలో చెప్పాం. సబ్ క్లాస్ మెథడ్ జి అని వచ్చింది. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్ సార్. Yes, sir. శ్రావ్య ఫాలో అయ్యారా? ఇక్కడ ఎక్కడ డౌట్ Yes, ఉన్నా sir. నాకు చెప్పాలి. ఓకే, ఇప్పుడు నాకు ఆంజనేయులు ఫాలో అయ్యారా? మురళి ఎవరో అలాగే జాయిన్ sir. అయ్యారు. ఓకే, మురళి ఇంకోళ్ళు ఎవరో వచ్చారు. మురళి ఇంకొత్త వాళ్ళు ఎవరో కనపడుతున్నారు. చూడండి, మీరు ఫాలో అవ్వకపోతే నాకు ఇమీడియట్ గా అడగండి. మురళి. ఓకే, రెస్పాండింగ్. ఓకే, రామ్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా? ఇప్పుడు నాకు చెప్పండి, మీరే కోడ్ రాయాలి. ఇప్పుడు నాకు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఏ ఇన్హెరిటెన్స్ అది? Multi. మల్టీ లెవెల్. ఏ ఇప్పుడు చూడండి, ఏనే ఇది ఏ ఇన్హెరిటెన్స్ ఇది?
మల్టీ లెవెల్ మల్టీ మల్టీ లెవెల్ మల్టీ నేను ఇక్కడ 3 తీసుకున్నాను, నేనే లెవెల్స్ వెళ్ళొచ్చు. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు చెప్పండి, ఏ అనేది ఏ క్లాస్? సబ్ పేరెంట్ క్లాస్ చైల్డ్ చైల్డ్ ఏదవుతుంది? సి. సూపర్ క్లాస్ రైట్. ఇప్పుడు సి అనేది ఆల్రెడీ, సి దేని నుంచి డెరైవ్ అవుతుంది? బి నుంచి. బి బి ఆల్రెడీ డెరైవ్డ్ క్లాస్ ఫ్రమ్ ఏ. ఏ If a class is derived from already derived class, that type of inheritance we'll call it as మల్టీ multi-level లెవెల్ inheritance. ఏంటిది multi-level inheritance అని ఎప్పుడు అంటాం? If a class is derived from మోర్ దెన్ already class is derived from already derived class, అలా ఉంటే దాన్ని మనం ఏం చెప్పచ్చు? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏ ఇన్హెరిటెన్స్ ఇది? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మీరే నాకు చెప్పాలి. ఎవరు చెప్తారు? ఆంజనేయులు చెప్పాలి. ఎఫ్ అనే మెథడ్ ఉంది ఏలో. ఓకే, ఇది ఇన్స్టెన్స్, అన్ని మెథడ్స్ ఇన్స్టెన్స్ మెథడ్సే. నేను ఇంక మళ్ళీ సెల్ఫ్ అని రాయట్లేదు. ఇగో బిలో ఏ మెథడ్ చెప్తాను నేను? జీ. బి దేని నుంచి డెరైవ్ అవ్వాలి? ఏ. వెరీ గుడ్. ఇప్పుడు సి అనే క్లాస్ దేని నుంచి డెరైవ్ అవుతుంది? బి 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 నుంచి బి. ఇందులో నేను బిఎఫ్జి హెచ్ అనే మెథడ్ చెప్పాను. ఏం చెప్పాను ఇక్కడ? హెచ్ ఓకే. ఇప్పుడు సి దేని నుంచి డెరైవ్ అవుతుంది? బి. బి దేని నుంచి డెరైవ్ అవుతుంది? ఏ. ఏ. ఎలా ఉంటాయి ఇన్హెరిటెన్స్? ఏ ఇన్హెరిటెన్స్ అంటారు? మల్టీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఏమంటాయి ఇక్కడ? నేను పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, సెక్యూరిటీ లెవెల్స్ చెప్పట్లేదు. తర్వాత నెక్స్ట్ చెప్తాను ఏంటిది పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, అదే సెక్యూరిటీ లెవెల్ ఎలా చెప్పాలన్నది. ఇప్పుడు ఏలో డిఫైన్ అయిన మెథడ్ ఏంటి? ఎఫ్. బిలో డిఫైన్ అయిన మెథడ్ ఏంటి? జి జి. సిలో డిఫైన్ అయిన మెథడ్ ఏంటి? హెచ్. హెచ్ బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ. ఏ. సి దేని నుంచి డెరైవ్ అయింది? బి. బి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తాను? సికి క్రియేట్ చేస్తాను. దేనికి క్రియేట్ చేస్తాను? సికి. సికి అంటే C1 ఈక్వల్స్ టు క్యాపిటల్ సి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను C1 ద్వారా ఏది కాల్ చేసుకోవచ్చు? వి కెన్ ఇన్వోక్ ఎఫ్, వి కెన్ హెచ్ ఇన్వోక్ సి, జి. జి కూడా వాడుకోవచ్చు కదా, బిలో డిఫైన్ చేయండి. C1 డాట్ హెచ్. 3 కాల్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? హెచ్ సార్ ఇలా ఉంటే ఇది ఏ ఇన్హెరిటెన్స్? ఇది మల్టీ లెవెల్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఎవరు చెప్తారు కోడ్? తేజ చెప్తావా? అనూక్ చెప్పు. చెప్పు, పర్లేదు. మిగతా వాళ్ళందరి చేత నెక్స్ట్ చేస్తా. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పేది ఏ ఇన్హెరిటెన్స్? సింగిల్ మల్టీ. సింగిల్ తీసేసి మల్టీ అని ఓకే 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 సారీ. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇందులో ఏముంది? ఏముంది? రైట్, ఇది ఏ. బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుండి. రైట్. ఇందులో మెథడ్ ఏం చెప్పాను? జి. జి ఇక్కడ జస్ట్ మెథడ్ జి అని పెట్టాను. ఓకే, ఓకే సార్ మెథడ్ జి. ఇది సూపర్ క్లాస్ మెథడ్ అనొద్దు, జస్ట్ మెథడ్ ఎఫ్ అన్నమాట. ఓకే 1 సెకండ్. ఇప్పుడు అనూక్ చెప్పు. ఇప్పుడు క్లాస్ సి సి, బ్రాకెట్ పారెన్సిస్ లో బి. ఇప్పుడు ఏం చెప్పాలి? డిఫైన్ హెచ్ సెల్ఫ్ ప్రింట్ మెథడ్ హెచ్ కాల్డ్ కింద 1 సెకండ్. స్పేసెస్ తీసు. కింద ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ సి C1 అందాం. ఓకే, లోయర్ కేస్ మనం కిందనే పెట్టేయచ్చు కదా సార్, బి కింద అయినా చెప్పచ్చు. ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకని చెప్పడం అని. ఓకే నాకు ముందర కాన్సెప్ట్ వచ్చేస్తే ఎనఫ్, తర్వాత వీళ్ళు ఎక్స్టెండ్ కోడింగ్. ఇప్పుడు C1 ఏంటి? సబ్ క్లాస్ belong to the it subclass. C1 is a object where it అంతే కదా. ఇప్పుడు ఏమేం కాల్ చేసుకోవచ్చు?
C1 dot F వెరీ method గుడ్. C1 dot G method C1 dot H method. దాట్స్ ఇట్. అర్థమైందా? యాక్చువల్గా సి దేని నుంచి డెరైవ్ అవుతుంది? బి నుంచి B. డెరైవ్ అవుతుంది. బి ఆల్రెడీ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ. A. ఇప్పుడు ఎఫ్ యొక్క కాపీ బిలోకి వచ్చింది. అలాగే బి నుంచి జిహెచ్ ఎందులో వాడుకుంటున్నాను, సారీ ఎఫ్ అండ్ జి ఎందులో వాడుకుంటున్నాను, సి వాడుకుంటున్నాను. ఎలా ఉంటే దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. మల్టీ మల్టిపుల్ కాదు, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అవుట్పుట్ చూడండి ఏముంది. ఇదేమో మెథడ్ ఎఫ్ ఏలో ఉంది, మెథడ్ జి బిలో ఉంది, మెథడ్ హెచ్ సిలో ఉంది. సి నుంచి వీ కెన్ ఇన్వోక్ ఎఫ్ అండ్ సి. ఓకే, ఇలా ఉంటే దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విల్ కాల్ ఇట్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇది అర్థమైందా? అర్థమైంది sir. సార్. మిగతా వాళ్ళు Yes, ఎస్తర్, sir. Yes, sir. శ్రావ్య, ఫాలో అయ్యారా? Yes, రామ్. Yes, ఓకే, sir. ఇప్పుడు రామ్ నువ్వు నాకు చెప్పాలి ఏంటిది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. చూద్దాం, ఏం చూద్దాం? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఒకసారి డయాగ్రామ్తో చెప్తాను. కోడ్ రామ్ నువ్వు చెప్పాలి ఇది. ఓకే, ఓ సారీ, 1 సెకండ్. యాక్చువల్గా ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నది ఎందులో ఉండదు? పైథాన్లో, సారీ జావాలో ఉండదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్నది ఎందులో ఉండదు? Yeah. జావా సపోర్ట్ చేయదు. అక్కడ దేర్ వి యూజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఏం వాడతాం? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అప్పుడు నేను సారీ ఇక్కడ ఏ అనే క్లాస్ ఉంది. ఓకే, నేను రెండే తీసుకుంటున్నాను, ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఏ అండి. ఓకే, ఇందులో ఉన్న మెథడ్ ఏంటి? ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఏ క్లాసు? బి అనే క్లాసు. ఇందులో మెథడ్ ఏముంది? జీ ఉంది. రెండు ఇండిపెండెంట్ క్లాసెస్, దానికి దీనికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఓకే, ఇప్పుడు మీరు సి అనే క్లాసు తీసుకున్నాం, ఇందులో హెచ్ అనేది చెప్పుకున్నాం. హియర్ సి ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ హియర్ యు ఆర్ డెరైవింగ్ సి ఫ్రమ్ మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్. దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తాం? ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది? Multiple. Multiple inheritance. వెరీ గుడ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్పమన్నా? తేజనా, రామ్నా, తేజనా చెప్పమంట మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. Ram. రామ్ చెప్పు. ఇప్పుడు ఏం డిఫైన్ చేస్తావు? ఫస్ట్ Yes, sir. ఏ అనేది డిఫైన్ చేయాలి. అందులో ఎఫ్ అనే మెథడ్ ఉంది. ఎఫ్ అనే Method. మెథడ్ ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. Instance. నెక్స్ట్ ఏం చెప్పాలి? B. బి సెపరేట్ గానే చెప్పాలి. ఇట్ షుడ్ నాట్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాస్. ఓకే, ఇందులో మెథడ్ ఏం చెప్తాం? ఇందులో ఏ మెథడ్? జి. చెప్పండి, అర్థం కాలేదు. బి అప్పుడు సూపర్ క్లాస్ కిందకే వస్తుందా? బి సూపర్ క్లాస్, బికాస్ సి ఈజ్ AB డెరైవ్డ్ super. ఫ్రమ్ ఏబి సూపర్ క్లాసెస్. ఏబి ఏ క్లాసెస్? సూపర్ Super. క్లాస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు సి. ఇప్పుడు సి ఏ క్లాస్ అవుతుంది? సబ్ క్లాస్. Subclass. సబ్ క్లాస్. ఇప్పుడు దీనికి కోడ్ చెప్పాలి నాకు. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే ఏ క్లాస్ చెప్పాలి, బి క్లాస్ B చెప్పాలి, class. సి అనేది దేని నుంచి డెరైవ్ చేయాలి? ఏ బి నుంచి డెరైవ్ చేయాలి. ఇప్పుడు సిలో నేను ఏది వాడుకోవచ్చు? ఎఫ్ వాడుకోవచ్చు, జి వాడుకోవచ్చు, ఆల్రెడీ ఇందులో ఉన్న హెచ్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, Yes. ఇప్పుడు నా కోడ్లోకి వెళ్దాం. కోడ్ నువ్వే చెప్పాలి నాకు. ఓకే, ఏ ఉంది అవునా? Yes, sir. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం డెరైవ్ చేయాలి? B, sir. Class. బి దేని నుంచి డెరైవ్ చేయకూడదు కాబట్టి డైరెక్ట్ గా చెప్పాలి. ఓకే, ఇందులో ఏం చెప్దాం? G, G. sir. మెథడ్ ఏం చెప్దాం? మెథడ్ G. కార్డ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి? సి దేని నుంచి డెరైవ్ అవుతుంది? A నుంచి. ఏ అండ్ B. బి. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ దేనికి చెప్తాం? It belongs to the class C, derived from, A and B. good, from the classes A and B. A and B. B. Right? ఇప్పుడు ఎఫ్ జి హెచ్ మూడు కాల్ చేయొచ్చు, చేయకూడదా?
చేయొచ్చు. చేయొచ్చు. అర్థమైందా? సి దేని నుంచి డెరైవ్ అయింది? మోర్ దాన్, అవన్నీ parentheses లో చెప్తాం. సింటాక్స్ అదే అనుకున్నాను. లెటస్ సెక్. ఓకే, వచ్చిందమ్మయ్య. ఎక్కడ చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది? ఎఫ్ జి G. హెచ్. జి హెచ్. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అమ్మయ్య. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చూడండి. ఏ ఇన్హెరిటెన్స్? హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఈ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో ఒక సూపర్ క్లాస్ ఉంటుంది. ఎన్ని క్లాసెస్ ఉంటాయి? ఒక సూపర్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఏ క్లాస్? ఏ అనేది ఏ క్లాసు? సూపర్ క్లాస్. రైట్. ఒక సూపర్ క్లాస్ నుంచి మల్టిపుల్ సబ్ క్లాసెస్ డెరైవ్ అయితే, మల్టిపుల్ బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుంచి. ఏని. సి కూడా దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుంచి. ఏ నుంచి. అలాగే డి కూడా దేని నుంచి డెరైవ్ అయింది? ఏ ఏ నుంచి. నుంచి. ఇలా ఉంటే అర్థమైందా? ఇఫ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ వన్ సూపర్ క్లాస్, దట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విల్ కాల్ ఇట్ as హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేని నుంచి డెరైవ్ అయ్యి ఉండకూడదు. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఏ అనే క్లాసు దేని నుంచి డెరైవ్ అవ్వకూడదు. అయితే మల్టీ లెవెల్ అయిపోయి హైబ్రిడ్ కింద వచ్చేస్తుంది ఇది. అర్థమైందా? ఇప్పుడు ఏ అనే క్లాసు డెరైవ్ అయ్యి ఉండకూడదు. అలా ఉన్నటువంటి క్లాస్ నుంచి ఇఫ్ యూ డెరైవ్ మల్టిపుల్ సబ్ క్లాసెస్, ఇదే క్లాస్, ఇది సూపర్ క్లాస్. ఇదే క్లాస్ అనేది సూపర్ క్లాస్. రైట్. ఇందులో ఏమున్నాయి ఇవన్నీ? వాట్ అబౌట్ బిసిడి? ఈ క్లాసెస్ ఏంటిది? క్లాస్. సబ్ క్లాస్. అర్థమైందా? బిసిడీలు ఏమిటి? సబ్ క్లాసెస్. ఆల్ ద సబ్ క్లాసెస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ వన్ సూపర్ One. క్లాస్. రైట్. అలా ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని ఏమని చెప్తాం? ఏ Hierarchy. ఇన్హెరిటెన్స్? హైరార్కికల్. హైరార్కికల్ ఇది చెప్తాను. ఇది బేస్ చేసుకుని ఇప్పుడు ఆంజనేయులు కంపెనీ పెట్టాడు. ఎంప్లాయీస్ 1000 మంది ఉన్నారు. అందులో 800 మెంబర్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్, 200 ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్. వాళ్ళ పేమెంట్ ఎలా ఉంటుంది? ఎన్ని అవర్స్ చేశారో వాళ్ళ శాలరీ బట్టి క్రియేట్ చేస్తాం. ఈ ఇన్హెరిటెన్స్లో ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసి కోడ్ ఒకటి చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు నాకు ఏ అనే క్లాస్ ఉంది. అందులో డిఫైన్ మెథడ్ ఏంటి? ఎఫ్. ఇది ఎవరు చెప్తారు? తేజ చెప్పాము ఇందాక, లేదు కదా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు నాకు. ఇందులో ఎఫ్ అని ఎఫ్ ఉండకూడదు. ఏం పెట్టాం? జీ G. సార్. జీ సార్. హెచ్. సిలో సిలో H. ఎఫ్ జి హెచ్. ఇందులో ఐ. ఐ అనే మెథడ్ డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్లు దేనికి క్రియేట్ చేయాలి? B1కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఏ ఆబ్జెక్ట్ ఇది? B1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఏంటి ఆబ్జెక్ట్? లెట్ ఇట్ బి C1. C1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, దీనికి ఏం క్రియేట్ చేద్దాం? D1. ఇప్పుడు నేను B1 తోటి ఏమేం కాల్ చేయొచ్చు? B1 తోటి జీ హెచ్ ఎఫ్ సార్. మళ్ళీ ఒకసారి. ఎఫ్ కాల్ చేయొచ్చు, జీ కాల్ చేయొచ్చు, అంతే. అంతే సార్. అంతేనా? అంతే సార్. వాట్ అబౌట్ C1? C1లో ఏది కాల్ చేయొచ్చు? హెచ్ ఎఫ్. ఎఫ్ హెచ్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేద్దాం? డి సార్. D1. D1లో దేని కాల్ చేయొచ్చు? ఎఫ్ కాల్ చేస్తాం. I. ఎఫ్ కామన్ అండి, ఐ కాల్ చేస్తాం. నాకు ఒక పాయింట్ చెప్పండి, ఈ జీని D1లో కాల్ చేయొచ్చా?
No, sir. కుదరదు. ఏం చేత డి దేని నుంచి డెరైవ్ అయింది? బి నుంచి డెరైవ్ అవ్వలేదు. దేని నుంచి ఉంది? ఏలో Yeah. ఉన్నవి మాత్రమే ఇందులో వాడుకోవచ్చు డి. అలాగే సి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుంచి. అర్థమైందా? ఏలో ఉన్నవి ఇందులో వాడుకోవచ్చు. వాట్ అబౌట్ బి దేని నుంచి డెరైవ్ అయింది? Yeah. ఏలో ఉన్నాయి ఎందులో వాడుకోవచ్చు? బిలో వాడుకోవచ్చు. ఇది అర్థమైందా? ఇది ఏ ఇన్హెరిటెన్స్ ఇది? Hierarchical. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఏ ఇన్హెరిటెన్స్ ఇది? హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్. తేజ నాకు ఇప్పుడు కోడ్ చెప్పాలి. ఒక్క నిమిషం మొత్తం కోడ్ తీసేద్దాం. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఇది ఏ ఇన్హెరిటెన్స్? Hierarchical inheritance. ఇప్పుడు క్లాస్ ఏ That's ఏమండి? ఇందులో డిఫైన్ ఎఫ్ self, మెథడ్ method of call. ఏదైనా రాసుకోవచ్చండి. నాకు కాన్సెప్ట్ రావాలి. ఇప్పుడు నాకు క్లాస్ బి దేని నుంచి రావాలి? Yes, sir. అంటే ఏం చెప్పాలి? పేరెంట్స్ లో Yes, sir. ఇందులో ఏ మెథడ్ చెప్తాం? Define G. చెప్పు. Define G. self Print method G. Call method is called ఏం చేద్దాం? క్లాస్ class C. దేని C. నుంచి? Yes, ఇది sir. కూడా ఏ నుంచి. ఓకే. A. హెచ్ ఇది ఏ మెథడ్? ఇది Self. Self. It's ప్రింట్ మెథడ్ H called. Next class D, sir. D. వెరీ గుడ్. Yeah. ఇది కూడా అదే. ఓకే. డిఫైన్ ఐ ఇది కూడా ఏ మెథడ్? ఇది Self ప్రింట్ method I called. ఐ కాదు. ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేద్దాం? ఇప్పుడు B1, బి sir. బిసిడిలకి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ బికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఏంటిది? B1. B1 ఈక్వల్ ఇది బి. అవునా? అలాగే C1 ఏం కాల్ చేద్దాం? సి. C. D1 ఏంటిది? డి. ఇప్పుడు ప్రింట్ ఏం కాల్ చేద్దాం? బి క్లాస్ ఆబ్జెక్ట్, బి క్లాస్ మెథడ్. ఆబ్జెక్ట్ B1 రాద్దాం. B1 తోటి ఏది కాల్ చేయొచ్చు? ఎఫ్ కాల్ చేయొచ్చు, జీ కాల్ చేయొచ్చు. అంతే కదా? జీ ఎందులో డిఫైన్ చేసాం? బిలో డిఫైన్ చేసాం. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం చేద్దాం? C1 డాట్ H. Print object D1, sir. D1. వెరీ గుడ్. ఏం చేద్దాం? C1 డాట్ ఎఫ్ That's D1, sir. Already. sorry. ఒక్క D1 డాట్ ఎఫ్ D1 డాట్ I, sir. అర్థమైందా? ఇప్పుడు రన్ చేద్దాం. ఇగో B1 లోనేమో FG కాల్ అయినాయి, C1 లో FH కాల్ అయినాయి, D1 లో FI కాల్ అయినాయి. ఎలా ఉంటాయి? ఇది ఏ ఇన్హెరిటెన్స్? అది Hierarchical inheritance. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ అనే సూపర్ క్లాస్ ఉంది, ఏ అనే క్లాస్ ఉంది. ఏ నుంచి నేను ఏం డెరైవ్ చేశాను? బి డెరైవ్ చేశాను. అట్ ద సేమ్ టైం సిడీల్డ్ అంటే ఇంకోలా ఎలా చెప్పచ్చు? BCD ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ మన క్లాస్ ఏ. అంటే ఒకటి కంటే ఎక్కువ సబ్ క్లాస్ ఒక క్లాస్ నుంచి డెరైవ్ అయితే ఆ ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తారు? Hierarchy. హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. Inheritance. ఇన్హెరిటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకో ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ నుంచి BCDలు డెరైవ్ చేశాం కదా, ఏ మటుకు సబ్ క్లాస్ అయ్యి ఉండకూడదు. అంటే దేని నుంచి డెరైవ్ అయ్యి ఉండకూడదు. అలా ఉంటే ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తారు? హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఏ ఇన్హెరిటెన్స్ అది?
హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఫాలో అయ్యారా? Yes, sir. ఇప్పుడు మీకు సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కీలు వీటి కాంబినేషన్ ఏది ఉన్నా దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అది చెప్తాను చూడండి. ఇందాక 4లో ఏ రెండు ఉన్నా అదే ఇన్హెరిటెన్స్ ఏమవుతుంది? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఏ ఇన్హెరిటెన్స్ అవుతుంది? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఏ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ ఏంటిది? ఏ. దాని నుంచి ఇంకో క్లాస్ డెరైవ్ చేసాం. అదే ఇన్హెరిటెన్స్ ఇది బి. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక సారీ, ఇదేముంది? ఇది సి అనే ఇంకో క్లాస్ తీసుకో. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను? ఇది సి. సారీ, సి. ఇప్పుడు చెప్పండి నాకు, బి దేని నుంచి డెరైవ్ అయింది? A నుంచి. ఏ నుంచి. సి దేని నుంచి డెరైవ్ అయింది? బి B నుంచి. నుంచి. బి నుంచి అట్ ద సేమ్. సారీ, ఇక్కడ పొరపాటు రాశాను, ఒక్క నిమిషం. ఇది డి అండి. ఇదేంటిది? డి. డి దేని నుంచి డెరైవ్ అయింది? B. బి నుంచి. బి అండ్ సి. సి. ఇప్పుడు ఏ నుంచి బి ఏ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్, అవునా? ఇప్పుడు బీసీ నుంచి డి డెరైవ్ చేశాను అనుకోండి, అది ఏమిటది? మల్టిపుల్. ఏ ఇన్హెరిటెన్స్ అది? మల్టిపుల్. ఇలా ఉంటే ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని మనం ఏమని చెప్తాం? హైబ్రిడ్. హైబ్రిడ్. అర్థమైందా? ఎస్తర్, ఇది నాకు కోడ్ చెప్పాలి. ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? ఏ నుంచి బి డెరైవ్ చేసాం, బీసీ నుంచి డి డెరైవ్ చేసాం. ఇందులో మెథడ్ ఏదో ఎఫ్ ఉంది. జీ ఉంది ఇందులో. హెచ్ ఉంది. డీలో ఏం డిఫైన్ చేశాను? ఐ డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తాను? ఎస్తర్, ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తాను? లేనట్టుంది. ఓకే, ఆంజనేయులు ఇది చెప్పు. ఏ నుంచి ఏం డెరైవ్ చేసాం? బి. బీసీ నుంచి డే డెరైవ్ చేసాం. ఎఫ్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలి? డికి క్రియేట్ చేస్తాను D కి. ఆబ్జెక్ట్. చెప్పు నాకు కోడ్ ఎలా రాయాలి? ఇది అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఫస్ట్ బి దేని నుంచి డెరైవ్ అవ్వాలి? ఏ A నుంచి. నుండి సార్. ఇప్పుడు బీసీ నుంచి డి డెరైవ్ అవ్వాలి. నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేసుకుంటాను? డికి క్రియేట్ చేసుకుంటాను. ఎఫ్ జిహెచ్ఐ కాల్ చేసుకుంటాను. ఇలా ఉంటే ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమని చెప్తాం? హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. Hybrid ఇక్కడ కోడ్ చెప్పండి. ఏ ఉంది, బి ఏ ఇన్హెరిటెన్స్? హైబ్రిడ్ అని. బి. బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ నుండి. అవునా? ఈ రెండు మనం కన్సిడర్ చేస్తే ఇది ఏ ఇన్హెరిటెన్స్? సింగిల్. ఏ ఇన్హెరిటెన్స్ అది? ఇప్పుడు చెప్తే Recording in progress. 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 ఎస్తర్. Esther. 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 ఇప్పుడు బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ A నుంచి. నుండి. అవునా? ఇప్పుడు సి మామూలు క్లాసే. ఇప్పుడు డి దేని నుంచి డెరైవ్ అవ్వాలి? ఏ నుండి. ఆ బి. సి. బి. బీసీ. బీసీ.
ఇప్పుడు చూడండి ఏ నుంచి ఏది డెరైవ్ చేశాను బి. ఈ రెండు మాట్లాడాను అనుకోండి, అది ఏ ఇన్హెరిటెన్స్ అండి? సింగిల్ అండి. అవునా? మల్టిపుల్. ఓయ్ సింగిల్. సింగిల్ ఏ సార్. ఏ బి దేని నుంచి డెరైవ్ అయింది? ఏ. దేని ఇలా నుంచి? ఉంటే ఇన్హెరిటెన్స్ ఇది సింగిల్. సింగిల్. ఇప్పుడు సి దేని నుంచి డెరైవ్ అవ్వలేదు, మామూలుగా క్లాస్ ఉంది. ఇప్పుడు బి నుంచి సి నుంచి కొత్తగా డి అనేది డెరైవ్ చేశాను. ఈ ఇన్హెరిటెన్స్ ఏ ఇన్హెరిటెన్స్? మల్టిపుల్. ఏ Multiple ఇన్హెరిటెన్స్ ఉంది. ఇది? మల్టిపుల్. Multiple. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తాను చెప్పండి నాకు? డికి క్రియేట్ చేస్తాను, అంతే కదా? బీకి. పై ఆడికి చేయొచ్చు, నాకు అవసరం లేదు అవి. ఇప్పుడు D1 డాట్ ఎఫ్ కాల్ చేయొచ్చు, D1 డాట్ జీ కాల్ చేయొచ్చు, హెచ్, అంతేనా? D1 D1 డాట్ డాట్ ఐ. అర్థమైందా? ఇది ఏ ఇన్హెరిటెన్స్ ఇది? హైబ్రిడ్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఏమొచ్చింది? ఎఫ్ జి హెచ్ ఐ. ఇది అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది సార్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ లో ఇప్పుడు చెప్పిన సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, హైరార్కీలు, హైబ్రిడ్ 5 అర్థమైనయా? Yes, sir. సైక్లిక్ ఇన్హెరిటెన్స్ అని ఒకటి వస్తుంది, దాంతో ఇష్యూస్ వస్తాయి, అవి చెప్తాను తర్వాత. ఇంకొకటి ఉంది, ఏంటది? ఇంకో కాన్సెప్ట్ ఒకటి రేపు. ఇది ఇన్హెరిటెన్స్ మీద కొంచెం నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను.